హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మన సైలాస్ కిచెన్. మన అని ఎందుకంటానంటే మీరు బాగా ఆదరించి బాగా చూసి బాగా చేస్తున్నారు. అండ్ మీరు చేసినకి ఎట్లా వచ్చింది, ఏంటి, వాట్ నెక్స్ట్ అనేది కామెంట్స్ చేస్తున్నారు. దట్ మేక్స్ మీ వెరీ హ్యాపీ. సో ఈరోజు అదే హ్యాపీనెస్ తోటి ఒక అద్భుతమైన రెసిపీ మీ దగ్గర తీసుకొచ్చాను. మా ఫ్రెండ్ శ్రీదేవి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఈ రెసిపీ తను చేసి పెట్టిందనమాట. అప్పుడు గుర్తొచ్చింది, అరే నేను ఎందుకు మర్చిపోతున్నాను అని చెప్పి. ఇందులో నేను ఏమేమి చేంజెస్ చేస్తానో చేసి మీ ముందుకు తీసుకొచ్చాను. చాలా చాలా ఇమీడియట్, టేస్టీ అండ్ హెల్దీ, ఇంకా ఇంట్రెస్టింగ్ రెసిపీ అని చెప్పాలి. పకోడీ అనగానే శనగపిండి, ఉల్లిగడ్డ. ఇప్పుడు వస్తుంది మొత్తం వానాకాలం కాదు, ఇంకా ఏమేమి చేయొచ్చు పకోడీలు అనేది. రొయ్యల పకోడీ చేయబోతున్నాను రేపు. అండ్ ఇవాళ సగ్గుబియ్యం పకోడీ. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూద్దామా. సగ్గుబియ్యము, పెరుగు, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, జీలకర్ర, అల్లం, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ, బియ్యపిండి, ఆయిల్. వెరీ సింపుల్ రైట్. ఇంతే ఇంగ్రీడియంట్స్, ఇంకేం అవసరం లేదు. సగ్గుబియ్యాన్ని మాత్రం మీకు ఇంట్లో ఆల్రెడీ ఉన్న పుల్ల పెరుగులో మీరు ఎంత అయితే వాడదాం అనుకుంటున్నారో, నేనైతే ఒక గుప్పెడు, ఒక దోశ నిండా తీసుకున్నాను. ఒక కప్పుడు అనుకోండి. అదే దానికి సరిపడా పెరుగులో నానబెట్టి ఉంచండి ఒక 1 అవర్. సగ్గుబియ్యం మంచిగా ఇట్లా నానిపోవాలి. నానితేనే మనకి తొందరగా వేగినప్పుడు ఉడికిపోతుంది. ఇది ఇలా పెట్టుకోండి. ఇది పెరుగులో నానబెట్టిన సగ్గుబియ్యం ఒక గంట సేపు పాటు. ఈ సగ్గుబియ్యంలో ఈ తడిపోయేటట్టు ఎంత పడుతుందో బియ్యపిండి అంత తీసుకోండి. ఆల్మోస్ట్ ఈక్వల్ పడుతుంది. అందుకని ఇది ఎంత ఉందో బియ్యపిండి కూడా అంతే తీసుకున్నాను. సో లెట్స్ స్టార్ట్ ద షో. ఫస్ట్ ఏం చేస్తానంటే నేను ఒక 1 ఇంచ్ అల్లం ముక్క, ఏది పొట్టు తీసింది అది ముక్కలు వేసేసాను. పచ్చిమిరపకాయలు ఒక 7-8, జీలకర్ర ఒక 1 టీ స్పూను, కొంచెం ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు. ఇదిగోండి కరివేపాకు కూడా గ్రైండ్ చేసేస్తున్నాను. ఒక 2 రెబ్బలు కరివేపాకు, లేదా 1.5 రెబ్బ కరివేపాకు, కొంచెం కొత్తిమీర. మనం తీసుకున్న కొత్తిమీరలో కొంచెం కొత్తిమీర ఇది ఉంచేసాను. సగం కొత్తిమీర ఇందులో వేసాను. దీన్ని కచ్చపచ్చిగా గ్రైండ్ చేసుకొని వస్తాను. వెనకాల ఆల్రెడీ కడాయి పెట్టేశాను. పెంకలో నూనె కాగుతుంది. ఇదిగోండి మనం తీసుకున్న ఉల్లిపాయలో కూడా కొంచెం ఒక్క పావులంతు గ్రైండ్ చేసుకొస్తాను. మిగతాది అలాగే ఉంచేసాను. గ్రైండింగ్ అంటే ఇది కచ్చపచ్చగా, మరీ పేస్ట్ చేయకండి. వాటర్ పోయలేదు అసలు నేను. ఇదిగోండి మిగతా కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. ఇదిగోండి ఉల్లిపాయ కూడా వేసేస్తున్నాను. ఉప్పు సరిపడా వేసుకుంటున్నాను. ఒక 1/2 టీ స్పూన్. ఇందాక 1/2 టీ స్పూన్ వేసాను, ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. దీన్ని ఒకసారి పిసుకుదాం. ఈ మిక్స్చర్ మొత్తాన్ని సగ్గుబియ్యంలో వేసి పిసుకుదాం. చలో, ఇప్పుడు చూసారా మన పెరుగు తాలూకా నీళ్ళు అన్నీ ఉన్నాయి ఇందులో. ఇట్లాగా దీంట్లోనే వేసుకొని పిసికితే ఏమవుద్దంటే గిన్నె సరిపోక అటు ఇటు కింద పడి తిప్పలు పడతాము. దీంట్లో కూడా పెట్టచ్చు. పెద్ద గిన్నె తీసుకుంటే కొంచెం కులాసాగా ఉంటుంది. సేమ్ గిన్నె కాకుండా పెద్ద గిన్నెలోకి షిఫ్ట్ చేస్తున్నాను అంతే. దీనిలోకి బియ్యపిండి, ఇంట్లో పట్టించుకున్న బియ్యపిండి. మా ఫ్రెండ్ చెప్తుంది, బియ్యపిండి కిలో 50 రూపాయలు పెట్టి కొన్నాను తెలుసా. అలాగని మళ్ళీ మన టేస్ట్ ఉందా అంటే లేదు. మనం నూకలు తెప్పించుకొని కడిగి ఆరబోసి పట్టించుకున్న బియ్యపిండి సూపరు. బయట తెప్పిస్తే అది డూపర్ కాదు, డూప్. మనం పిసుకుతుంటే ఆ సగ్గుబియ్యంలో దాక్కున్న పెరుగు బయటకు వస్తుంది. కాబట్టి పెరుగు ఎప్పుడు కూడా సగ్గుబియ్యం నిండేట్టే ఉండాలి, కానీ లూజ్ చేయకండి, నీళ్ళు పోయకండి. పీల్చేసుకుంటుంది సగ్గుబియ్యం, మంచిగా తయారవుతుంది. మనం పిసికినప్పుడు అది బయటకు వస్తుంది, ఇంకా పడుతుంది పిండి. ఇట్లా బియ్యం, సగ్గుబియ్యం ఎంతైతే క్వాంటిటీ ఉందో అంత బియ్యపిండి పోయటం అనేది మంచి పద్ధతి. ఎందుకంటే సగ్గుబియ్యమే ఉంటే కనుక అంత మంచిగా ఉడకదు. బియ్యంతో పాటు ఉడికితేనే బాగుంటుంది. ఈ ప్రాసెస్లో కొంచెం నీళ్ళు పడితే పోయండి. ఇంకా మనము చేస్తుంటే ఇంకొంచెం లూజ్ అవుతుంది. ఉల్లిపాయలో నీళ్ళు, అన్నిట్లో నీళ్ళు బయటకు వస్తుంటుంది కదా, కాబట్టి గట్టిగానే ఉంచుకోండి. నేను కొంచెం చెయ్యి తడి చేసుకుంటున్నాను. ఒక్కసారి ఉప్పు చెక్ చేసుకోండి. ఇందులో ఎర్రకారం బాగోదు, పచ్చికారమే బాగుంటుంది. మీరు పెరుగులో సగ్గుబియ్యం రాత్రంతా నానబెట్టుకున్న నష్టం ఏం లేదు, కానీ నానకుండా మాత్రం చేయకండి. దీన్ని ఇంకొంచెం గట్టిగా చేసుకుంటే మనం కారపప్పలు చేస్తాం చూడండి, సొరకాయ అప్పలు, అట్లా కూడా చేసుకోవచ్చు. కానీ మన వానాకాలం సిద్ధాంతం ఏంటంటే పకోడీ. అందులో ఈ పకోడీ ఒకటి. సగ్గుబియ్యంతో నేను ఇంకొక స్నాక్ చేశానండి. దాదాపు 3 లక్షల మంది పైన చూస్తారు. సగ్గుబియ్యం కట్లెట్ లాంటిది, అందులో ఆలుగడ్డ వేసి అదొకసారి చూడండి, చాలా బాగుంటుంది. అయిపోయిందండి మనకి పిండి. ఇట్లా అయితే చాలు. దీంట్లో కొంచెం వేడి నూనె పోసుకుంటాను నేను. చూసారా, ఇది వేడి నూనె మహత్యం. క్రిస్పీనెస్, ఎట్లాంటి సోడాలు గీడాలు అవసరం లేకుండా పాతకాలం వాళ్ళు కనిపెట్టిన టెక్నిక్ ఇది. జాగ్రత్త, నూనె పోయగానే చేయబెట్టే ముందు ఆలోచించండి. అందుకే అంటారు నన్ను, అన్నీ అమ్మ చెప్పినట్టు చెప్తారేంటి మేడం, అమ్మనే కదా. అమ్మ వాళ్ళు ఎంత జాగ్రత్త చెప్తారో నాకు ఆటోమేటిక్గా వంట చేసేటప్పుడు ఆ రోల్ వచ్చేస్తుంది, ఆవహిస్తుంది. చాలండి, ఇంకా ఉప్పు చూసుకోండి ఒక్కసారి. కొంచెం తక్కువే ఉంది, తక్కువ ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే మనం ఏదో ఒక చట్నీలో నంచుకుంటాం కదా, అందుకు. ఇదిగోండి ఇట్లా అయినాయి
దీన్ని ఇట్లాగా చిన్న చిన్న పకోడీలాగా వేసేసుకోండి. ఉండ్రాలు చుట్టాల్సిన అవసరం అట్లా ఏం లేదండి. ఇట్లా పిండి తీసుకోండి, చక్కగా ఇట్లా ఇట్లా అనుకోండి, కొంచెం కొంచెం ఇట్లా వడ్డించండి దాని లోపలికి. కొన్ని చిన్నవి కొన్ని పెద్దవి. మీరు పెద్ద శ్రమ పడాల్సిన అవసరం లేదు అని చెప్పడం నా ఉద్దేశం. థ్యాంక్స్ టు శ్రీదేవి అని చెప్పండి కామెంట్స్లో. తను షీ ఫీల్స్ వెరీ హ్యాపీ. నేను ఏదైనా పని చేసేటప్పుడు మూతి ఇట్లా పెడతానంట. మా పిల్లలు ఒకటే, వాళ్ళు గుర్తొచ్చినప్పుడల్లా మూతి నన్ను మంచిగా పెట్టుకుంటున్నారు. ఎక్కిరిస్తున్నారు వాళ్ళు ఎక్కిరిచ్చారు కదా అని మనం ఎక్కిరించుకుంటూ కూర్చుంటే ఎన్ని ఉంటాయి మన దగ్గర ఆయుధాలు. అది వాళ్ళకి తెలుసు, కానీ ఎప్పటికీ మనం ఆ పని చెయ్యం. ఈ పిండిని మీరు కావాలంటే చేసి ఇట్లా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఒక 1 వీక్ ఏం కాదు. చక్కగా ఎప్పుడంటే అప్పుడు తీసి 4 వేసుకోవచ్చు. ఇట్లాంటి పిండిలో ఒక 2-3 రెడీ చేసుకున్నారంటే పిల్లలకి పండగే. ఈవినింగ్ స్నాక్స్ తినే అలవాటు ఉన్న వాళ్ళందరికీ పండగే. మంచిగా కర అంటున్నాయండి. ఒక వాయి తీసేసాను, ఇంకో వాయేసాను. మీరే పడుకున్నారు. యూట్యూబ్ ఆఫ్ చేశారు. సగ్గుబియ్యం నానిన తర్వాత కొంచెం లూజ్గా ఉండనివ్వండి. దాంట్లో ఎంత బియ్యం పిండి పడితే అంత వేయండి. అప్పుడు మీకు కరకరతో పాటు చుట్టూ బియ్యం పిండి అది మంచిగా ఉంటుంది. అర్థమైందా? మీరు సగ్గుబియ్యం ఎక్కువ వేసి బియ్యం పిండి తక్కువ వేసి మాత్రం బాగోవు. గుర్తుపెట్టుకోండి. ఒక పునుగుకి ఒక 5-6 సగ్గుబియ్యం రావాలి మీకు. మిగతాదంతా బియ్యం పిండి ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. పునుగు కాదు, పకోడీ. దీంట్లో పెరుగు కలవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సగ్గుబియ్యం నానిందే పెరుగులో. ఇట్లా ఏమైనా అతుక్కున్నట్టు అనిపిస్తే మనం కిందకి తీసాక విడగొట్టచ్చు. ఇక్కడ విడగొట్టడానికి ట్రై చేయకండి, ఆయిల్ ఎక్కువ పీలుస్తుంది. చాలా వరకు ఇదిగోండి ఇట్లా విడిపోతాయి. కొన్ని ఏదైనా 1-2 ఉన్నట్టు అనిపిస్తే లైట్ తీసుకోండి. తీసేస్తున్నాం. ఈ కలర్లో తీసేసాక ఇంకొంచెం కలర్ వస్తుంది. ఉన్నది మొత్తం సగ్గుబియ్యం ఇట్లాంటివి కదా, మీకు కలర్ ఈ కలరే వస్తుంది. పకోడీలాగా బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు అవసరం లేదు. దట్స్ ఆల్. మిగతా తర్వాత వేసుకుందాం. ఇది నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఇంత తీసి వేసుకుంటాను. ఎవరైనా వస్తే వేడివేడిగా వాళ్ళ కోసమే పకోడీ చేసినట్టు బిల్డప్ ఇచ్చి చేయండి, మస్తు ఉండేది. నేను చెప్పాను అదే. సో చలో, ఈ రోజుతోని సగ్గుబియ్యం పకోడీ అనే చాప్టర్కి మనం ఇక్కడ కామా పెడుతున్నాను. మీ ఇంట్లో చేసినాక నాకు కామెంట్ పెట్టినాక మీరు ఫుల్ స్టాప్ పెట్టండి. చాలా చాలా మంచి రెసిపీ. సరేనా? బాయ్ అండి. ఉంటాను మరొక అద్భుతమైన రెసిపీతో. మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. ఈ పకోడీల్ని ఆవకాయ ఊట ఇలా వేసుకొని తిన్నా బాగుంటుంది. నేను వెళ్ళినట్టు వచ్చేసా. తినాలి కదా. అండ్ అల్లం పచ్చడి ఎనీ స్నాక్, ఎనీ బ్రేక్ఫాస్ట్లోకి బాగుంటుందండి అల్లం పచ్చడి. మన సైలాస్ కిచెన్లో అల్లం పచ్చడి వీక్లీ 25 kgs అంబట్ అంత బాగా కొంటున్నారు. నచ్చింది అందరికీ. అసలు మా అమ్మ ఎలా అయితే చేసిందో అల్లం పచ్చడి యాజ్ ఇట్ ఈస్గా చేశానండి. ఫామ్లా రెడీ చేసి పెట్టుకున్నాను. 1-2 సార్లు అంతే ఎర్రస్. 3వ సారి నుంచి అద్భుతం. అంత బాగుంది అల్లం పచ్చడి. ఒకసారి ట్రై చేయండి. నిజంగా ఐ సిన్సియర్లీ సజెస్ట్. ట్రై చేయండి. మార్నింగ్ ఇడ్లీ దోశలోకి, అసలు పెరుగన్నంలోకి, మజ్జిగన్నంలోకి, అండ్ ఇలాంటి స్నాక్స్లోకి, దేనిలోకైనా అల్లం పచ్చడి ది బెస్ట్ అండి. ఏది బాగాలేనప్పుడు వేడి అన్నంలో కొంచెం అల్లం పచ్చడి వేసుకుని తిన్నా కానీ అదొక హితవు. చాలా బాగుంది. ట్రై చేయండి. దట్స్ ఆల్ అండి. ఇంకా చెప్తానే ఉంటాను నేను. బాయ్ బాయ్.